సో హాయ్ అండి, మీ పేరు? గాయత్రి సార్. గాయత్రి ఎక్కడి నుంచి అమ్మా? నేను తెలంగాణ సూర్యాపేట నుంచి వచ్చాను. తెలంగాణ పిల్ల. సో ఈ యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఆఫీసెస్ ఉంటాయి సార్, ఏపీలోనైనా తెలంగాణలోనైనా. మాకు కౌన్సిలింగ్ నుంచి మేము ఫోన్ చేసామన్నమాట. చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ పంపించారు. ఫొటోస్ అయినా సరే, ఇంకా వీడియోస్ అయినా సరే, ఫొటోస్ డీటెయిల్స్ పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళకి మాకు కాంటాక్ట్ అయినాయి. వాళ్ళు వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడడం అయినా అంతా డిస్కస్ చేసి విజిటింగ్కి రమ్మని చెప్పారు. విజిటింగ్కి వచ్చినాం, అంతా ఓకే అయిపోయింది. తర్వాతకి అన్నీ చూస్ చేసుకున్నాం, అయిపోయింది. అడ్మిషన్ ఫీజు మేమే కట్టుకున్నాం ఇక్కడికి వచ్చినాక 10,000తో సహా. తర్వాతకి సాయి కుమార్ సార్ అండ్ అశోక్ రెడ్డి సార్ మా పేరెంట్స్తో కాంటాక్ట్ అయ్యి అన్ని మాట్లాడుకొని ఓకే చేసుకున్నాం. సో ఎలా ఉంది ఇక్కడ క్యాంపస్? అంతా బాగానే ఉందా? క్యాంపస్ అయితే బాగుంది సార్, వాళ్ళు చెప్పినట్టే ఉంది క్యాంపస్ అయితే. అంటే టీవీలో చూపించినట్టు డైరెక్ట్గా అట్లే ఉందా? డైరెక్ట్ అట్లనే ఉంది సార్. గ్రీనరీ అయినా సరే, 250+ ఎకర్స్ అయినా సరే, అన్ని అంతే సేమ్ ఉన్నాయి అన్ని. ఫీలింగ్ హ్యాపీ? హ్యాపీ. ఫీలింగ్ అట్ హోమ్, వెరీ హ్యాపీ. ఎస్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఇందురెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి అమ్మా? నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను, మాచర్ల. ఓకే, సో ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అశోక్ రెడ్డి సార్ ఫస్ట్ థింగ్ మా డాడీ దగ్గరకు వచ్చారు, కన్సల్టెన్సీ అట్లా కాలేజ్ గురించి సర్చ్ చేస్తుంటే. సో అశోక్ రెడ్డి సార్ వచ్చారు మా ఫాదర్ దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లా డిస్కస్ చేశారు, కాలేజెస్ ఇట్లుంటుంది ఇట్లుంటుంది, ఫీజ్ పేమెంట్స్ ఇట్లా అంతా డిస్కస్ చేసిన తర్వాత మా డాడీ వచ్చి ఇంట్లో నాతో చెప్పారనమాట, ఇట్లా ఈ కాలేజ్ ఉంది, కన్సల్టెన్సీ మా దగ్గరకు వచ్చారు, జాయిన్ అవుతా అని చెప్పేసి అడిగారు. అలా అడిగిన తర్వాత ఒకసారి ఇక్కడ ఉన్న సీనియర్స్లో ఒకళ్ళకి కాంటాక్ట్ అవ్విచ్చారు అశోక్ రెడ్డి సార్. ఓకే, కాంటాక్ట్ అయ్యించిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఇదంతా చూసుకుంటే ఓకే అనిపించింది. ఓకే, సో అన్నిటికంటే ముఖ్యం డిసిప్లిన్. సో ఏదైనా సరే పేరెంట్స్ చూసేది ఫస్ట్ డిసిప్లిన్. ఈ కాలేజ్లో డిసిప్లిన్ ఎలా ఉంది యూనివర్సిటీలో? సో ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యేప్పుడు ముందు ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ దేనికైనా. సో ఇక్కడ డిసిప్లిన్ చూసుకుంటే వేరే స్టేట్ అనగానే ఫస్ట్లీ భయపడతారు, అమ్మో ర్యాగింగ్ ఉంటుందేమో ఇట్లా అని చెప్పేసి భయపడతారు. ఇక్కడ యాంటీ ర్యాగింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఉంది. అండ్ ఒకవేళ క్లాసెస్కి వెళ్ళకపోయినా యాబ్సెంట్ పేరెంట్స్కి వెళ్ళిద్ది, వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉంటే పేరెంట్స్కి వెళ్ళిద్ది. ఇంకా 80% అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్కి ఎలో చేయరు. ఇంకా సో డిసిప్లిన్ వైజ్ బాగుంది. సో ఫ్యాకల్టీ కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఒక మంచి కార్డియల్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఇక్కడ, అంతేనా? బాగుంటుంది. మా పేరెంట్స్ ఒకవేళ ఈఆర్పీలో మార్క్స్ కానీ మా అటెండెన్స్ కానీ ఇంకేమైనా చూసుకోవాలనుకుంటే పేరెంట్ లాగిన్ కూడా ఉంటుంది. సందీప్ ఈఆర్పీ లాగిన్లో స్టూడెంట్ లాగిన్, స్టాఫ్ లాగిన్, ఇంకా దాంతోపాటు పేరెంట్ లాగిన్ కూడా ఉంటుంది. పేరెంట్ లాగిన్లో మన పేరెంట్స్ లాగిన్ అయ్యారనుకోండి, మన మార్క్స్ అంటే రిజల్ట్స్ కానీ, సెమ్ రిజల్ట్స్ కానీ, ఇంకా మిగతా ఏవైనా చూసుకోవడానికి, అటెండెన్స్ కానీ చూసుకోవడానికి వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. మీ పేరు? హరిణి సార్. హరిణి ఎక్కడి నుంచి? కరీంనగర్ పిల్ల. ఓకే, సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎడ్యుకేషన్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? నేను బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేస్తున్నాను. ఫారెన్సిక్ సైన్స్ అంటే మొత్తం క్రైమ్ రిలేటెడ్ కదా. సో మా ఫ్యాకల్టీ మొత్తం ఎట్లా అంటే మొత్తం ప్రాక్టికల్గా చూపిస్తారు మాకు. మా డిఎన్ కానీ, మా హెచ్ఓడి కానీ, మా ఫ్యాకల్టీ కానీ మొత్తం ఎక్స్పీరియన్స్, మొత్తం పిహెచ్డి క్వాలిఫైడ్ ఉన్నారు. సో మాకు మొత్తం ప్రాక్టికల్ బేస్డ్ నాలెడ్జ్ ఎక్కువ. మాకు క్రైమ్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. సో మాకు ఫీల్డ్ ట్రిప్స్ కానీ, ఆర్ఎఫ్ఎస్ఎల్స్ అంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్కి కానీ ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తూ ఉంటారు. విజిట్ చేస్తుంటే మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. మా కాలేజ్లో 12+ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది, మొత్తం ఇంగ్లీష్ బేస్డే ఉంటుంది. మేము ఏదైనా డౌట్స్ అడిగితే కానీ, ఇట్లా ఏమైనా క్వెరీస్ ఉంటే కానీ మేము అడగచ్చు, ఈజీగా చెప్పేస్తారు వాళ్ళు మాకు. సో నిజంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్ అండ్ ఎక్స్పోజర్ టు రియల్ టైమ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా ఇక్కడ. సో థియరీ కంటే కూడా ఇవే అందరూ ప్రిఫర్ చేస్తారు ఈ రోజు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హాయ్ అండి, మీ పేరు? అక్షయ సార్. అక్షయ, సో మీరు ఏ కోర్స్? బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది,
దాని గురించి మాట్లాడండి. సార్ నేను కరీంనగర్ నుండి కాబట్టి కరీంనగర్లో ప్రతి వెనస్డే ట్రైన్ ఉంటుంది సార్ డైరెక్ట్ నాసిక్కి. అండ్ తెలంగాణ వాళ్ళకి సెంటర్ పాయింట్ సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ నుండి డైలీ దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది సార్. అది 125కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 3 o'clock అయింది సార్ ఎర్లీ మార్నింగ్. అండ్ ఆంధ్ర వాళ్ళకైతే రాయలసీమ నుండి కానీ కాకినాడ పోర్ట్ నుండి కానీ షిరిడికి వచ్చే ట్రైన్స్ ఉంటాయి సార్. అవి మన్మడ్లో డ్రాప్ చేస్తాయి. సో మన్మడ్ ఇక్కడికి ఒక 100 kilometers సార్. క్యాబ్స్ ద్వారా ఇక్కడికి రావచ్చు నాసిక్కి. అండ్ నాసిక్లో రీచ్ అయ్యాక ఎవ్రీ 15 minutesకి ఒక బస్ ఉంటుంది సార్ 245 అని. సో దాని ద్వారా యూనివర్సిటీ దగ్గరికి రావచ్చు. ఒకవేళ ట్రైన్ అవైలబిలిటీ లేకపోతే ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఫ్లైట్ అవైలబిలిటీ కూడా ఉంది. అది డైరెక్ట్ నాసిక్లో నుండి ఉంది. అండ్ ముంబై అండ్ పూణే కూడా అవైలబుల్ ఉంది. సో ఇది కాకుండా బస్ అయితే సికింద్రాబాద్ టు నాసిక్ డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. అండ్ బై కార్ అయితే 1 nightలో ఇక్కడికి రీచ్ కావచ్చు. హాయ్ అండి, మీ పేరు? హాయ్ సార్, ఐఎమ్ సంయుక్త. సో మీరు ఏ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నారు? అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, బయట స్టేట్స్ నుంచి వచ్చి చదువుకుంటారు సందీప్ యూనివర్సిటీలో. స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే మహారాష్ట్ర ఓకే, ఎందుకంటే ఇక్కడ లోకల్ కాబట్టి. ఆంధ్ర తెలంగాణ ఓకే, ఎందుకంటే తెలుగు వాళ్ళు కాబట్టి. సో మిగతా చాలా మంది మేము విన్నది ఏంటంటే 12 states నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారని చెప్పి. సో ఏంటి స్పెషాలిటీ ఇక్కడ? ఫస్ట్ థింగ్ స్టూడెంట్కి ఉండాల్సింది ఇంటరాక్షన్. ఇక్కడే కాకుండా మనం బయట స్టేట్స్కి అవుటర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడు లైక్ యూఎస్ యూకే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు కావాల్సింది ఇంటరాక్షన్. మన స్టేట్స్లో ఉండి చదువుకుంటే మన లాంగ్వేజ్ మనమే ఉంటాం. అదే వేరే డిఫరెంట్ స్టేట్స్కి వచ్చి మళ్ళీ అదే కాలేజ్కి 12 states నుంచి పీపుల్ వచ్చి మనం వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మరాఠీ కానీ అవన్నీ మనం నేర్చుకోవచ్చు. మన స్టేట్లో చదువుకుంటే ఉపయోగం ఏమి ఉంటుంది, లైక్ తక్కువ చేయడం కాదు, మన స్టేట్లో ఉంటే లైక్ మన తెలుగు మన పీపుల్తోనే మనం ఎలా ఉండాలి ఏంటి అని ఫ్యూచర్లో తెలుగు స్టేట్స్లోనే చదువుకొని ఫ్యూచర్ యూఎస్ వెళ్ళి బాధపడటం కన్నా ఇప్పుడే కొంచెం దూరం వచ్చి చదువుకొని లైక్ స్టూడెంట్స్తో ఎలా ఉండాలి, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాము, ముందే ప్రిపేర్ అవుతూ ఉంటాము. గుడ్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కావ్యశ్రీ అన్న. ఓకే, నల్గొండ తెలంగాణ నుంచి వచ్చాను నేను. ఓహో, మరి తెలంగాణ బిడ్డ. వెరీ గుడ్. చెప్పమ్మా, ఇక్కడ ఏ బాగుంటాయి? ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే ఫన్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? స్టూడెంట్స్కి ఎడ్యుకేషనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. వాటి వల్ల మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మెయిన్లీ మంత్లీ వన్స్ సన్ హ్యాక్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వెబ్ డిజైనింగ్ అండ్ గేమింగ్. ఇక్కడ ఓన్లీ ఇలాంటివి కాకుండా మన సౌత్ ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు. సంక్రాంతి, దసరా టైంలో ఇక్కడ గర్బా అనేది ఇక్కడ బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. వినాయక చతుర్థి, హోలీ సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ మన టాలెంట్ డిఫరెంట్ క్లబ్స్లో మనం టాలెంట్ పెట్టచ్చు అనమాట. అయితే లైక్ క్లబ్స్ కూడా సింగింగ్, క్రియేటివ్ క్లబ్, ఫోటోగ్రఫీ, డాన్సింగ్, ఇలాంటి ట్రెక్కింగ్ క్లబ్, ఇలాంటి డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. ఇంకా ఓవరాల్ యూనివర్సిటీ మొత్తానికి సందీపోత్సవం అనేది 1 week జరుగుతుంది. అది డేకి ఒక్కొక్క థీమ్తో చేస్తారు. లాస్ట్ 2 days కల్చరల్ నైట్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అది బాగా గ్రాండ్గా చేస్తారు. అది అందరు స్టూడెంట్స్ అందరికీ చాలా ఇష్టం ఆ ఫెస్ట్ అంటే. మిగతా 5 రోజులు ఎవరికి? ఆ 2 రోజులు అందరికీ ఇష్టం అంతే. సో గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు గౌతమి. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ మాచర్ల సైడ్ నుంచి. ఓకే, చెప్పండి ఏ టాపిక్? మాది ఏరోస్పేస్. ఏరోస్పేస్లో మీరు జాయిన్ అయ్యారా కోర్సులో? అండ్ ఏరోస్పేస్ అంటే జనరల్గా అందరూ కూడా బీటెక్ అంటే దాని ఏమంటారు, కంప్యూటర్ సైన్స్, ఈసీనో ఇవి చూసుకుంటారు. మీరేంటి ఏరోస్పేస్? కొంచెం స్పెషల్గా ఉండడానికి మళ్ళీ ఏఎంఎల్ ఇప్పుడు ఆ కోర్స్ అనేది ఓకే ఉంటుంది, అంటే ఒక రేంజ్లో. ఇప్పుడు ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ అనేది ఒక కోర్ బ్రాంచ్. ఇది ఎవరికి తెలియదు. ఒకవేళ ఇది నేర్చుకోవడం వల్ల మన స్పేస్ గురించి అండ్ ఎయిర్ క్రాఫ్టింగ్ ఎలాగా, స్పేస్ క్రాఫ్టింగ్ ఎలాగా, ఇలా అన్నీ తెలుస్తాయి. మళ్ళీ మా సందీప్ యూనివర్సిటీలో ప్రతి ఇయర్ నాసా ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఇన్సైట్ ప్రోగ్రామ్ కానీ ఒకటి ఉంటుంది. ప్రతి ఇయర్ ఇలా స్టూడెంట్స్కి ఒక సర్టిఫికేట్స్ కోసం అని అలా ఉంటుంది. సర్టిఫికేషన్ కోర్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గాని ఉంటుంది. స్పేస్ ల్యాబ్స్ ఉంటవి. మామూలుగా ఎలాగా స్పేస్ అంటే రియాలిటీకి దగ్గరలో ఉన్నట్టు. ఓకే, ఆ స్పేస్ ల్యాబ్స్లో అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాని యొక్క కాంపౌండ్స్, దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, ఒకవేళ ఫ్యూయల్స్ దాని రేంజ్ ఎలా ఉంటుంది, అవన్నీ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్తో చూపిస్తారు మనకి ల్యాబ్స్లో. వై బిల్డింగ్ మాది అక్కడ ఉంటుంది. ఓన్లీ మా
ఏరోస్పేస్కి ఏరోనాటికల్ సివిల్ మెకానికల్ వాళ్ళకి ఓన్లీ ఒక వై బిల్డింగ్, మళ్ళీ సిఎస్సి వాళ్ళకి ఇక్కడ ఎస్ బిల్డింగ్లో ఉంటుంది. ఓకే, సో సెపరేట్గా ఒక ఏరోస్పేస్ వాళ్ళకి సెపరేట్ బిల్డింగ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీయా? సో హ్యాపీ. సో సందీప్ యూనివర్సిటీకి వచ్చిన దానికి యూ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఒక యూనిక్ కోర్స్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.